ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫీవర్ తగ్గకపోతే ఫీవర్ ఎస్పెషలీ పిల్లల్లో వచ్చినప్పుడు కంగారు పడతాం మనం. చాలాసార్లు ఇంట్రావీనస్ పారాసిటమాల్ కూడా ఇస్తారు. సో వాట్ యూ రికమెండ్ అండి? పారాసిటమాల్ కూడా ఎక్కువ ఇవ్వలేము. దట్ ఎఫెక్ట్స్ ద ఇప్పుడు H1N1 కూడా బాగా కనిపిస్తుందండి. పేషెంట్ వచ్చారు కాఫ్ అండ్ ఫీవర్ అనగానే మనము ఓవరాల్గా ఇమ్యూనిటీ తగ్గుతుంది అసలు వ్యాక్సిన్స్ ఎక్కువ తీసుకుంటే అంటారు. మీరు ఒక ఫిజిషియన్గా నమ్ముతారా అన్నమాట? ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాము, దానికి ఇమ్యూనిటీ అండ్ వీటిలో ఏ మార్కర్స్ అంటే HbA1c ఎంతలో ఉంటే పర్వాలేదు, కొంచెం మానిటర్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది? HbA1c యూజువల్లీ ఇట్ షుడ్ బి లెస్ దెన్. ఫీవర్ తగ్గకపోతే ఫీవర్ ఎస్పెషలీ పిల్లల్లో వచ్చినప్పుడు కంగారు పడతాం మనం. చాలాసార్లు ఇంట్రావీనస్ పారాసిటమాల్ కూడా ఇస్తారు. సో వాట్ యూ రికమెండ్ అండి? పిల్లలకి ఎంత చేసినా తగ్గట్లేదు. చాలా అంటే 104ది 103కి వస్తుంది డోలో వేస్తే, కానీ అంతకంటే తగ్గట్లేదు. అదే అంటే చూసుకొని మనము ఇంట్రావీనస్ పారాసిటమాల్ కూడా ఎక్కువ ఇవ్వలేము. దట్ ఎఫెక్ట్స్ ద లివర్ అగైన్. ఓకే, సో మనం పిల్లల్లో ఏంటంటే స్పాంజింగ్ చేసుకుంటూ ఉండాలి. టెపిడ్ స్పాంజింగ్ అంటాం కదా, వామ్ వాటర్తో స్పాంజింగ్ చేయాలి, పారాసిటమాల్ ఇవ్వాలి అంతే. బట్ దట్ కోర్స్ ఆఫ్ ఇల్నెస్ విల్ బి 4 to 5 days. రైట్. ఎనీ వైరస్ అది ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుంది దాట్ పీరియడ్. బట్ ఓన్లీ ఏంటంటే టెంపరేచర్స్ ఎక్కువైతే చిన్నపిల్లల ఫెబ్రైల్ సీజర్స్ వస్తాయి, ఫిట్స్ లాంటివి. అది ప్రివెంట్ చేయడానికి వీ హ్యావ్ టు కంట్రోల్ ద టెంపరేచర్ అనమాట. సో మనం ఇస్తాం ఐవి, బట్ కేర్ఫుల్లీ మానిటర్ డోస్ డిపెండింగ్ ఆన్ ద వెయిట్. పిల్లలకైతే వెయిట్ బట్టి చూసుకొని ఇస్తాం అనమాట. రైట్. మొత్తానికి దిస్ ఇస్ ఆల్ అబౌట్ డెంగ్యూ అండ్ స్పెషలీ ఇప్పుడు H1N1 కూడా బాగా కనిపిస్తుంది. బాగానే ఉంది, చాలా ఉన్నాయి. ఎందుకంటే పేషెంట్ వచ్చారు కాఫ్ అండ్ ఫీవర్ అనగానే మనము థ్రోట్ పెయిన్ అట్లాంటివి. సో వెన్ వీ చెక్ సో మెనీ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ దట్ H1N1 ఆర్ H3N2 ఎనీథింగ్ పాజిటివ్. కానీ కొంతమంది బాగానే మైల్డ్గానే ఉండి వెళ్ళిపోతుంది. బట్ ఫ్యూ పేషెంట్స్లో దట్ లంగ్ ఈజ్ రియలీ గెటింగ్ బ్యాడ్ అండ్ అసలు వెంటిలేటర్ నీడ్ అవసరమై, స్టిరాయిడ్స్ అవసరమై, ఇంకా యాంటీవైరల్స్ ఎంత ఇచ్చినా. సో ఇట్స్ ఎ ప్రొలాంగ్డ్ ప్రొట్రాక్టెడ్ కోర్స్. ఇప్పుడు కోవిడ్ ఉన్న స్ట్రెయిన్ కూడా బాగా వీకెన్ అయిందని చెప్పొచ్చా అండి? చెప్పొచ్చు. అంటే కోవిడ్ ఇప్పుడు అంత ఫ్రీక్వెంట్గా చూడట్లేదు. కానీ కోవిడ్ ఇంకా స్ట్రెయిన్స్ వస్తున్నాయి ఒకటి అలా. చూడట్లేదు. యా, ఎక్కడో వెరీ రేర్. అది మేము సస్పెక్ట్ చేస్తే యూజువల్లీ పీపుల్ ఆర్ నాట్ గెట్టింగ్ దట్ టెస్ట్ ఆల్సో. మనం ప్రిస్క్రైబ్ చేసినా ఇంకా కోవిడ్ లేదు కదా, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కదా అట్లా. అవును. సో కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్ ఓన్లీ ఫర్ 1 year. ఆల్ ఫ్లూ వ్యాక్సిన్స్ నియర్లీ ఫ్లూ అంటే 1 yearకే పనిచేస్తాయి. సో ఇప్పుడు 3 ఏళ్ల క్రితం మనందరం తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు తూచ్ అయితే అంతే. అంతే. అంటే బట్ ఇప్పుడున్న న్యాచురల్ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ లేకపోతే బాడీకి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయింది కాబట్టి కరెక్ట్, అంత దట్ తీవ్రత. ఇమ్యూనిటీ విల్ వర్క్. సో మనకి కానీ ఇప్పుడు ఏంటంటే వైరసెస్లో డిఫరెంట్ స్ట్రెయిన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటాం కదా. సో కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు అది పనిచేయదు ఆ వ్యాక్సిన్, అన్ని మ్యూటేషన్స్ కి పనిచేయదు. పనిచేయదు. సో దెర్ ఆర్ సో మెనీ మ్యూటేషన్స్ లైక్ ఇన్ఫ్లుయెన్జా అంతా అదే మొత్తం. అందుకే మళ్ళీ వస్తుంది, సంవత్సరం తీసుకోవాలి. వస్తుంది. అండ్ అగైన్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్కి ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఇట్ ఈస్ లైక్ సో రెసిస్టెంట్. డాక్టర్ శైలజ, ఓవరాల్గా ఇమ్యూనిటీ తగ్గుతుంది అసలు వ్యాక్సిన్స్ ఎక్కువ తీసుకుంటే అంటారు. మీరు ఒక ఫిజిషియన్గా నమ్ముతారా అన్నమాట? ఐ డోంట్ థింక్ సో. అంటే మనం స్పెసిఫిక్ వ్యాక్సిన్ ఇస్తాం కదా, ఇప్పుడు సపోజ్ ఫ్లూ ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాము, దానికి ఇమ్యూనిటీ ఏం తగ్గదు. బట్ ఓన్లీ దట్ స్పెసిఫిక్ వైరస్ కోసము అది ఇట్ వర్క్స్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ లైక్ నియర్లీ ఎన్ ఇయర్. దట్స్ వై వీ రికమెండ్ ఫ్లూ వ్యాక్ అంటే ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ దే వోంట్ టేక్. Now awareness is becoming more and more, so Right. people are taking like, but other foreign countries so they take every year flu vaccine like a must laga తీసుకుంటారు. ఇది సీజనల్ ఫీవర్స్ గురించి మనం బేసిక్ థింగ్స్ మాట్లాడాం. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మీతో మాట్లాడబోతున్నాను డాక్టర్ శైలజ, విత్ యువర్ పర్మిషన్. Yes. ఒకటి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం, యాన్యువల్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం అని చెప్పి ఫిజిషియన్సే చెప్తారు. కాబట్టి వాట్ ఆర్ ద డేంజర్ మార్కర్స్ అంటే మన బ్లడ్ వర్క్ అనేక రకాల రిపోర్ట్స్లో. సో లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ ఎస్పెషలీ 40+ ఉన్న వాళ్ళకి, అలాగే మనకి HSCRP ఒక మార్కర్ ఇండికేటర్ అంటున్నారు. తర్వాత HbA1c you mean? HbA1c, HSCRP ఆల్సో సి రియాక్టివ్ ప్రోటీన్. సో దానివల్ల సో ఈ ప్రొఫైల్స్లో ఏవి ఎక్కువగా ఉంటే తక్షణం మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటారు? ఓకే, సో యూజువల్లీ రొటీన్ ప్యాకేజ్ మేము చేసేది ఇట్ ఇంక్లూడ్స్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లైక్ హీమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ అది ఒకటి, కిడ్నీ ప్రొఫైల్, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్ అవి, లివర్ ఫంక్షన్స్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్. సిఆర్పి ఈజ్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. ఎవరైనా ఫీవర్స్ అలా ఉన్నప్పుడే సిఆర్పి చేస్తాం.
ఫర్ ఎవ్రీ పేషెంట్ వీ డోంట్ డూ ఎనీ హెచ్ఎస్సిఆర్పి. ఓకే. సో వీటిలో ఇప్పుడు హై లిపిడ్ ప్రొఫైల్ ఉంది. సపోజ్ పేషెంట్ ఈజ్ అ డయాబెటిక్ హైపర్టెన్సివ్, వాళ్ళకి హై కొలెస్ట్రాల్ ఉంది. సో దే ఆర్ ఎట్ రిస్క్. వాళ్ళకి మనము కార్డియాక్ చెకప్ చేయడము, ఈసీజీ, సీకోస్ అండ్ ఫర్దర్ అందులో ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తే ఫర్దర్ యాంజియోస్ ఆర్ నాన్ ఇన్వేజివ్, యాంజియో కాకుండా నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, స్ట్రెస్ థాలియమ్స్ అలాంటివి చేయడము అదన్నీ చేస్తాము. అండ్ వీటిలో ఏ మార్కర్స్ అంటే హెచ్బిఏవన్సీ ఎంతలో ఉంటే పర్వాలేదు, కొంచెం మానిటర్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది? హెచ్బిఏవన్సీ యూజువల్లీ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 5.6 నార్మల్ పర్సన్లో. ప్రీ డయాబెటిక్ అంటే 5.6 to 6.5. అంటే అంత టెక్నికల్గా ఉంటుందా? టెక్నికల్ 5.6, 5.7 ఇస్ ఆల్సో. యా ఇట్ ఈస్ బోర్డర్ లైన్ అనమాట. అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ కి దే ఆర్ గోయింగ్ ఇన్ టు ప్రీ డయాబెటిక్ అండ్ ఫర్దర్ డయాబెటిక్ స్టేట్. అప్పుడే మనం కొంచెం డైట్ కంట్రోల్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి కొంచెం ఛాన్స్ ఉంటుంది. వన్స్ దే బికమ్ అ ఫ్రాంక్ డయాబెటిక్ లైక్ మోర్ దెన్ హెచ్బిఏవన్సీ మోర్ దెన్ 6.5, లైక్ పోస్ట్ లంచ్ మోర్ దెన్ 200, ఫాస్టింగ్ మోర్ దెన్ 126. సో ఈ క్రైటీరియాలో మనకుంటే దే ఆర్ లైక్ డయాబెటిక్, దే నీడ్ ఏ ట్రీట్మెంట్. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వీ అడ్వైస్ పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, క్యాలరీస్ తగ్గించండి, రైస్ తక్కువ తినండి, చపాతీ లైక్ మిల్లెట్స్ అది ఇవి తినండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నది తినాలి, లైక్ బ్రౌన్ రైస్ ఆర్ గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ దొరుకుతుంది. సో అట్లాంటి మెషర్స్ అనమాట. ఇవి కాకుండా ఓవరాల్గా మనకి హార్ట్ హెల్త్, తర్వాత రేర్ అంటే క్యాన్సర్ లాంటి డిసీజెస్, బాడీలో సంథింగ్ ఇస్ రాంగ్ అనడానికి ఏంటండి వాట్ ఆర్ ద మార్కర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఫెటీగా, లేకపోతే ఇంకేమన్నా రకరకాల. అలా చెప్పలేము. ఫెటీగ్ ఈజ్ జస్ట్ జనరల్ ఫెటీగ్. సో అది ఎందుకు అని చెప్పలేము. ఇప్పుడు ప్రతి పేషెంట్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, విటమిన్ B12 చాలా మందికి తక్కువ ఉంటాయి. సో దే ఫీల్ ఫెటిగ్డ్. అంతేగాని దానికోసం మనం క్యాన్సర్ చెకప్ మొత్తం చేయము. దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ సిమ్టమ్స్, లైక్ ఇప్పుడు సపోజ్ ఫీమేల్ ఉన్నారు, గైనకోలాజికల్ సిమ్టమ్స్ ఉన్నాయి, లైక్ బ్లీడింగ్, వెజైనల్ బ్లీడింగ్ or whatever, then we do that total screening. But for that we do every year ultrasounds, like above 40 or above 50. We do ultrasound checkup, pap smears every year or every second year చేస్తామన్నమాట. సో జస్ట్ టు స్క్రీన్. ఓకే. సో ఇంకా మనకి సిమ్టమ్స్ అంటే లాస్ ఆఫ్ వెయిట్, చాలా ఎనోరెక్సియా, ఆకలి వేయటం లేదు, నాకు చాలా వెయిట్ లాస్ ఉంది, అట్లాంటి పేషెంట్స్ వీ సస్పెక్ట్ మ్యాలిగ్నెన్సీ ఆర్ ట్యూబర్క్లోసిస్. దెన్ వీ స్క్రీన్ ఎవ్రీథింగ్, లైక్ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. సపోజ్ కాఫ్ ఉందంటే చెస్ట్ సిటీ కానీ, అబ్డామినల్ సిమ్టమ్స్ ఉంటే అబ్డామిన్ సిటీ కానీ. ఇంకా ఎక్కడా క్లూ దొరకట్లేదు మనకి, లైక్ 1 month ఫీవర్స్ వస్తారు, నేనేం చేసినా ఎక్కడా క్లూ దొరకట్లేదు. దెన్ వీ గో ఫర్ ఎ పెట్ స్కాన్. అప్పుడు ఎక్కడైనా క్లూ దొరుకుతుంది, అక్కడి నుంచి వీ టేక్ ఏ బయోప్సీ, దెన్ వీ గెట్ టు డయాగ్నోసిస్ అనమాట. సో అలా కాబట్టి ఈ బ్లడ్ వర్క్తో పాటు ఒక ఓవరాల్ ఫిజిషియన్తో టచ్లో ఉండడం వల్ల వచ్చే ఒక ట్రస్ట్ అండ్ ఒక డైరెక్షన్ బహుశా సొంతంగా డెసిషన్స్ తీసుకుంటే రాదంట. రాదు. సొంతంగా అంటే ఓన్లీ పేషెంట్స్, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, చాలా మంది హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తారు, ఈవెన్ దో దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అప్పుడు మనకు అక్కడ ఏదో క్లూ దొరుకుతుంది, మీకు ఇది అబ్నార్మల్గా ఉంది, దెన్ వీ గో ఫర్ ఎ ఫర్దర్ టెస్టింగ్. దెన్ అప్పుడు మనకి అది బయటపడుతుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ దే కమ్ విత్ జాయింట్ పెయిన్స్, లాట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ చాలా ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. దానికంతా ఏఎన్ఏ ప్రొఫైల్స్, ఏఎన్ఏఐఎఫ్ అన్నీ చేస్తాం, స్క్రీన్ చేస్తాం ఫస్ట్. సో వీ గాట్ లైక్ వన్స్ వీ గాట్ ఏ డయాగ్నోసిస్ కదా, అప్పుడు మేము వీ రిఫర్ టు స్పెషలిస్ట్ లైక్ రుమటాలజిస్టా అట్లా. మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శైలజ ఫర్ అ వెరీ యూస్ఫుల్ ఇంటర్వ్యూ. ఐ థింక్ డెంగ్యూ గురించి అండ్ అలాగే సీజనల్ ఫీవర్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. దాంతో పాటు ఆఫ్ కోర్స్ ఈ వెల్నెస్ చెకప్ కూడా ఎంత అవసరమో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఇంట్లోనే ఉండిపోతే వితౌట్ డూయింగ్ ఎనీ స్క్రీనింగ్, అది చాలా అంటే ముదిరిపోయినంత వరకు ఉంచుకుంటాం. ఎర్లీగా డిటెక్షన్ చేసుకుంటే ఎర్లీ సర్జరీస్ ఆర్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ ది థింగ్. Thank you very much, Dr. Shailja. Thank you so much for giving the opportunity.